నావికా దళంలో కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుని ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ అనే ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటున్నటువంటి కులభూషణ్ జాదవ్నైతే 2016లో పాక్ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. అరెస్ట్ కాదు, అపహరించారు, కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఆయనపై గూఢాచారి నెపాన్ని అయితే మోపారు. ఇతడు బలూచిస్తాన్లో అక్రమంగా ప్రవేశించాడు, అందుకే మేము అరెస్ట్ చేశామని పాక్ అయితే అప్పుడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత గూఢాచర్యంలో భాగంగా అక్కడ పాక్ మిలిటరీ కోర్టు అయితే ఆయనకి ఉరిశిక్ష వేసింది. దీన్ని భారత్ అయితే గట్టిగా తీవ్రంగా పరిగణించి అంతర్జాతీయ కోర్టులోనైతే దీని గురించి ప్రస్తావించడం జరిగింది. అతడిని ఇరాన్లో వ్యాపారం చేసుకుంటున్నటువంటి కులభూషణ్ జాదవ్ని అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా తప్పుడు నివేదికలతో పాకిస్తాన్ అయితే అతడికి మరణశిక్ష కూడా విధించిందంటూ తీవ్రంగా పరిగణిస్తే అక్కడ అంతర్జాతీయ కోర్టులోనైతే ఇప్పటికీ ఈ కేసు అయితే విచారణ కొనసాగుతుంది. 2017లో ఆయన్ని ఉరిశిక్ష తీయాలనుకున్నారు, అని కుదరలేదు. ఇప్పుడు అంతర్జాతీయ కోర్టులో ఈ కేసు ఉంది కాబట్టి దాన్ని అదైతే కొనసాగుతుంది. ఇప్పుడు దీనికి ప్రధాన సూత్రధారుడైనటువంటి ఎవరు, ముస్తఫా షా మీర్, వీడిని చంపడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు కూడా బలూచిస్తాన్లో 2 సార్లు హత్య ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి టర్బాట్లోని స్థానిక మసీదులో ప్రార్థనలు ముగించుకొని బయటకు వస్తుండగా మోటార్ సైకిళ్లపై వచ్చిన 2 గుర్తు తెలియని గన్మెన్లు వీడిపై పలు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు వెంటనే మీర్ని ఆసుపత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ మృతి చెందాడు. ముస్తఫా మీర్ మత సంస్థ జమియత్ ఉలేమా ఈ ఇస్లాం JUIలో సభ్యుడిగా ఉండేవాడు. అక్కడ ప్రముఖ వ్యక్తుల్లో ఒకటిగా చలామణి అవుతూ ఆయుధాలు, మానవ అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడేవాడని మీడియా సంస్థలు వెల్లడించాయి. పాకిస్తాన్లోని పలు ఉగ్రవాద సంస్థలతో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తరచూ టెర్రర్ క్యాంపులకు వెళ్తూ వారు భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడడానికి సహాయం చేసేవాడని పేర్కొన్నాయి. కాగా JUI పార్టీకి చెందిన మరో 2 వ్యక్తులను గత వారం దుండగులు బొగ్దార్ ప్రాంతంలో కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాన సూత్రధారుడు ఈడే. ఇప్పుడు వీడిని చంపేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు, చంపేశారు. మరొక ఇతను కూడా చంపేశారు. మొత్తానికి ఏ నిజాలు బయటికి రాకుండా పాకిస్తాన్ అన్ని విధాలుగా ప్రయత్నాలు ఎందుకు చేస్తుందంటే, ఇప్పుడు భారతదేశం అన్ని కూపీలాగుతుంది, డొంక అంటే తీగ లాగుతుంది. ఈ తీగ లాగేటప్పుడు డొంక కదిలింది అనుకోండి, ఇప్పటికే అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ పరువు పోగొట్టుకొని ఉంది. ఇది కూడా మళ్ళీ పరువు పోగొట్టుకునే విషయంలో ఒకటి కాబట్టి కనీసం ఇలాంటి వాటినైనా మనం రూపుమాపడానికి ప్రయత్నాలు చేద్దామని ఇలా ఎవరికి వాడిని నిజాలు చెప్పు, ఎవరినైతే పట్టుకొని నిజాలు రాబడతారో వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ఇప్పుడు తహవూర్ రానా కూడా అదే విధంగా 26/11 ఏదైతే దాడులు ఉన్నాయో ఈ దాడులు ప్రధాన సూత్రధారి ఈ తహవూర్ రానా అమెరికాలో పట్టుబడ్డాడు కదా 2009లో. అప్పటి నుంచి భారతదేశం అడుగుతూ ఉంటే చివరికి ఇప్పుడు భారతదేశం అయితే వాడిని ఇవ్వడానికి ఒప్పుకుంది, భారతదేశానికి అమెరికా ఇవ్వడానికి ఒప్పుకుంది. కాబట్టి ఇప్పుడు వీడిని కూడా చంపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో కొంతమంది దోషులు, పాకిస్తాన్లో కొంతమంది దోషులు ఉన్నారు. వీడి నిజాలు చెప్తే ఇక్కడ చాలామంది బ్రతుకులు తెల్లారిపోతాయి. అందుకే భారత్ కూడా వాడిని మాకు బ్రతికొండగా ఇవ్వండి, మేము కొన్ని నిజాలు వాడితో రాబట్టుకోవాలంటున్నాయి. వాడేమో నన్ను భారతదేశం పంపించకండి, చిత్రహింసలు పెడతారు అని వాడంటున్నాడు. అంటే చిత్రహింసలు ఎందుకు పెడతారు? వాడు ఇప్పుడు చనిపోవడానికి అవకాశం ఇస్తే వాడు చనిపోతాడు, కానీ ఇప్పుడు వాడికి చనిపోవడానికి అవకాశం ఇవ్వరు. కానీ ఇక్కడ చిత్రహింసలు పెట్టి వాడి చేత నిజాలు రప్పించడానికి ఏ ప్రణాళికలు చేయాలో అవన్నీ ఇప్పుడు భారత ప్రభుత్వం అయితే చేస్తుంది. ఇది కూడా పాకిస్తాన్కి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుహనా మేధావులకి భయంగా ఉంది. ఇప్పుడు ఈ తహవూర్ రానాగడ్ గనక భారతదేశం వస్తే ఉంటుంది ఒక్కొక్కడికి.